ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది శ్రీలంకలోని బట్టి కాలోవాకు 20 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 460, చెన్నైకి 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, తుఫాను ప్రభావం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎక్కువగా ఏ జిల్లాలు ప్రభావితం కానున్నాయి? బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన సరియాన్ తుఫాను గండం తప్పినా సరే ఇప్పుడు మరో తుఫాను తరుముకు వస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాను. రానున్న 4 రోజుల పాటు ఈ దిత్వా అనే తుఫాను రాష్ట్రం మీద ప్రభావం చూపబోతోంది. ప్రస్తుతానికి ఇది శ్రీలంక, తమిళనాడు తీరం మధ్య కొనసాగుతున్న గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఇది ముందుకు కదులుతూ ఉంది. అయితే దీని తాలూకా ప్రభావం సంబంధించి డిసెంబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా 4 రోజుల పాటు దీని తాలూకా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఏదైతే రాయలసీమ, అదేవిధంగా కోస్తా జిల్లాలు ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఏదైతే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల మీద రెడ్ అలర్ట్ ఐఎండీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల దాటి వర్షపాతం కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బలమైనటువంటి ఈదురుగాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం నుంచి ఈదురుగాలుల తాలూకా ప్రభావం రాష్ట్రమంతటా కూడా కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ విశ్లేషిస్తూ ఉంది. అదే సమయంలో ఏదైతే రాయలసీమ ప్రాంతాల్లో 29 సెంటీమీటర్లు దాటి వర్షపాతం కురుస్తూ ఉండగా, ఏదైతే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా కోనసీమ జిల్లాలో కూడా కొంత ప్రభావం చూపుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో కాకపోయినా సరే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంటుంది. మొత్తానికి కోస్తా తీరం వెంబడి గాలుల ప్రభావం అయితే తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఏదైతే ఈ తుఫానుకు సంబంధించి దిత్వాగా నామకరణం చేసింది యమన్ అనే దేశం, అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ఒక సరస్సు పేరుగా ఈ దిత్వా అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శీతాకాలంలో ఈ తుఫాను ఏర్పడిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే వరి పంట చేతికి అంది వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ తుఫాను కారణంగా బలమైన ఈదురుగాలు, అదేవిధంగా వర్షపాతం ఎక్కువగా కురిస్తే కనుక వరి పంట, మరికొన్ని పంటలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కూడా జాగ్రత్తలు రైతాంగం తీసుకోవాలని చెప్పి అలర్ట్ ను జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా వరి పంట చేతికి వచ్చినట్లయితే కనుక ముప్పు లేకుండా టార్పిన్లు అలా రైతులందరికీ పంచడానికి సంబంధించి ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. పంట పొలంలో ఉన్నటువంటి పంటకు సంబంధించి రైతులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరోవైపు ఏదైతే ఈదురుగాలు పెరిగే అవకాశం ఉందో, ఇటువైపు శీతల ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ 4 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం కారణంగా ఈదురుగాలు, చల్లగాలులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు వృద్ధులు, చిన్నారులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈసారి గతంలో 2 తుఫాన్లు శ్రీలంక దేశంలోనే వాయుగుండంగా ఏర్పడి తుఫాన్గా మారాల్సి ఉన్నా సరే వాతావరణ పరిస్థితులు సరిగ్గా అనుకూలంగా లేకపోయిన కారణంగా అవి క్రమంగా బలహీనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ దిత్వా తుఫాను కూడా క్రమంగా శ్రీలంక తీరంలోనే ఏర్పడి క్రమంగా ముందుకు సాగుతూ రాష్ట్రానికి ఆదివారం నాటికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ తుఫానుకు సంబంధించి కదలికలు ఎక్కడ తీరం దాటుతుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇటువంటి స్పష్టత లేకుండా పోయింది. ఇది క్రమంగా తీరం వెంబడి సాగుతూ ఎక్కడైనా తీరంలోనే తీరం దాటుతుందా, లేదంటే ఇంకెటువైపోయినా మలుపు తిరుగుతుందా అనే దానికి సంబంధించి వాతావరణ శాఖ కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇటు రైతులు, అదేవిధంగా వృద్ధులు, చిన్నారులు కూడా ఈ తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. రాష్ట్రం మీద అయితే కనుక చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. పంటలకు సంబంధించి ఉద్యాన పంటలు, వరి పంటకు సంబంధించి నష్టం వాటిల్లో అవకాశం ఉంటుంది. 20 సెంటీమీటర్ల దాటి వర్షపాతం నమోదవడంతో పాటుగా కూడా ఈదురుగాలుల తాలూకా ప్రభావం ఈ రోజు నుంచే, సాయంత్రం నుంచే మొదలు కాబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి సూచనలు జారీ చేస్తోంది. హరీష, థ్యాంక్ యూ విక్రమ్.